ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. రైతులకు సేవ చేయడానికి ప్రభుత్వం అధికారులు ఉన్నారని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాన్ని గ్రహించాలని, వారికి ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పరిష్కరించాలని సూచించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఆయన శుక్రవారం పర్యటించారు. గంగూరు, ఇట్పుగల్లు గ్రామాలకు వెళ్లారు. గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తేమ శాతం నిర్ధారణ చేసే మిషన్ పనితనంపై ఆరా తీశారు. సిబ్బంది, రైతుల అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి తానే అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు. అధికారుల నుంచి తనకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదని పేర్కొన్నారు. రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలని చెప్పారు. ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. తేమ శాతం, ఇతరత్ర అంశాల్లో ఖచ్చితత్వం ఉండాలని ఆదేశించారు. రైతులకు ఐవీఆర్ఎస్ పై స్వయంగా అవగాహన కల్పించారు. దాని ద్వారా ఫీడ్బ్యాక్ పంపాలని సూచించారు. రైతులు తమ ఇబ్బందులను నేరుగా తన దృష్టికి తీసుకుని వస్తే సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. రైతులకు అండగా ఉంటూ పారదర్శకంగా సేవలందించేందుకే తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆయన వెంట పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనమండలి విప్ పంచుమర్తి అనురాధ, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. ఎంత దిగుబడి వచ్చిందో కూడా మీరు ఎస్టిమేట్ చేయాలి. నాట్ ఓన్లీ నువ్వు అగ్రికల్చర్ కమిషనర్గా చెప్తున్నా, పని ఏంటంటే దిగుబడి ఎంత వస్తుంది, ఆయన దగ్గర దిగుబడి ఎంత వచ్చింది, ఇంకొకరిది ఎంత వచ్చింది, ఈయనది ఎక్కువ వస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేం చేశాడు, దెన్ ఎట్లా మీరు ఎన్హాన్స్ చేయగలుగుతారు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. మీరు కండిషను 35 బ్యాగ్స్ 40 బ్యాగ్స్ అనేది మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు అమ్మకుండా పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు.